వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సో రామ్సార్ సైట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రామ్సార్ సైట్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇది రామ్సార్ సైట్ అనేది దేనికోసం? వెట్లాండ్స్ కోసం అనేది చెప్పడం జరిగింది. ఇది 1971 ఫిబ్రవరి 2న మనకు ఇరాన్ అనే దేశంలో మనకు రామ్సార్ అనే ప్లేస్ ఉంది. అక్కడ మనకి ఆ మీటింగ్ నిర్వహించడం ద్వారానే ఈ రామ్సార్ సైట్స్ అంటే వెట్లాండ్ సైట్స్కి రామ్సార్ సైట్స్ అనే పేరు రావడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి మనము ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రీసెంట్గా మనకు జరిగింది ఏంటి? 2025 ఫిబ్రవరి 2 జరిగినటువంటి ఇక్కడ మనం చూసుకుంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది మనకు థీమ్గా ఉంది. నెక్స్ట్ 2026లో మనకు ఫిబ్రవరి 2 వస్తుంది కదా, మళ్ళీ జస్ట్ ఫర్ 3 months టు గో. ఓకే, 2.5 months టు గో. నెక్స్ట్ మనకి 2026 ఫిబ్రవరి 2 మళ్ళీ మనకి రామ్సార్ సైట్స్ అనేది వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ రామ్సార్ సైట్స్ అనేది కన్జర్వేషన్, పరిరక్షించడానికి, రామ్సార్ సైట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవ్రీ 3 yearsకి ఒకసారి, ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి కాప్ సెషన్స్ అనేది జరుగుతాయి. అయితే రామ్సార్ సైట్ సంబంధించినటువంటి ఫస్ట్ కాప్ ఎప్పుడు చెప్పాను? 1980లో ఇటలీలో జరిగిందని చెప్పాను. అయితే రీసెంట్ కాప్ అనేది మనకు కాప్ 15 అండి. కాప్ 15 దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ కాప్ 15 అనేది 2025లో జూలైలో జరగడం జరిగింది. దాని గురించి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఐ వాస్ టెల్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ అని. ప్రస్తుతం మన భారతదేశంలో 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి? 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఇక్కడ రామ్సార్ కాప్స్ అనేటి కండక్ట్స్ ఫర్ ఎవ్రీ 3 years. 3 ఏళ్ళకు ఒకసారి మనకు రామ్సార్ సైట్స్ అనేటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ 3 yearsకి ఒకసారి మనకు రామ్సార్ సైట్స్ అనేటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనము కాప్ 15 అని చెప్పాం. ఇది మనకు 2025 జూలైలో ఆల్రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ కాప్ ఏంటంటే కాప్ 14. కాప్ 14 అని ఆన్సర్ చేయాలి. ఇది మనకు 2022 నవంబర్ 5 నుంచి 13 మధ్య డేట్స్ మధ్య మనకు కాప్ 14 అనేది జరిగింది. మీకు ఏమని చెప్పాను? ఒక కాప్ నుంచి ఇంకొక కాప్ మధ్య మనకి ఎన్నేళ్ళు అని చెప్పాను? 3 years గ్యాప్ అనేది రామ్సార్ కాప్స్కి ఉండడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ 3 yearsకి ఒకసారి రామ్సార్ కాప్స్ అనేటివి మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరు హోస్ట్ చేశారు, ఎవరు నిర్వహించారు, కాప్ 14ని ఎవరు నిర్వహించారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. ఒకటి స్విట్జర్లాండ్ జెనీవాలో. రెండవది ఇక్కడ చూసుకుంటే చైనా వుహాన్ డిక్లరేషన్ అంటారు. చైనా వుహాన్లో జరిగింది. ఇక్కడ స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగింది. ఈ విధంగా మనం చెప్తాం. ఇక్కడ 2 చోట్ల మనకు హోస్ట్ చేయడం జరిగింది. కాప్ 14 అనేది స్విట్జర్లాండ్ జెనీవాలో, అదేవిధంగా చైనా వుహాన్లో జరగడం జరిగింది. ఓకే, వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్.
ఓకే, ఇక్కడ వెట్లాండ్స్ అనేది దేనికోసమంట, వెట్లాండ్స్ అనేటివి దేనికోసమంట, ప్రజలకి అదేవిధంగా ప్రకృతికి అని. వెట్లాండ్స్ యాక్షన్స్ ఫర్ పీపుల్ అండ్ నేచర్గా చెప్తాం. వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్గా చెప్తాం. సో ఇక్కడ ఇందులో భాగంగానే మనం తీసుకుంటే, సో ఇక్కడ రామ్సార్ ఇన్ఫర్మేషన్ సీట్స్, రామ్సార్ ఇన్ఫర్మేషన్ సీట్స్ ఉన్నాయి కదా, RISగా చెప్తాం. సో ఇక్కడ రామ్సార్ ఇన్ఫర్మేషన్ సీట్స్ని సో ఇక్కడ మనం తీసుకుంటే సో ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి, ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. రామ్సార్ ఇన్ఫర్మేషన్ సీట్స్ RISగా చెప్తాం. ఈ రామ్సార్ ఇన్ఫర్మేషన్ సీట్స్ని సో మనకు ప్రతి 6 ఏళ్ళకు ఒకసారి మనం ఇక్కడ సో అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది. ప్రతి 6 ఏళ్ళకు ఒకసారి ఇక్కడ అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో COP14 వాజ్ హెల్డెడ్ ఆర్ హోస్టెడ్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ చైనా. ఓకే, దీన్ని మనము వుహాన్ డిక్లరేషన్ అంటాం. దీన్ని ఏమంటాం, వుహాన్ డిక్లరేషన్ అని చెప్తాం. సో ఇక్కడ 2030 నాటికి సో 2030 నాటికి మనకి ఇక్కడ సో మనకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో అత్యంత ప్రభావంగా ఉండాలి చర్యలు అని చెప్పి. ఓకే, సో వెట్లాండ్స్ని సో ప్రభావంతో కూడిన సో అలర్ట్ చేస్తూ సో రామ్సార్ సైట్స్ని 2030 నాటికి సో వాటి మీద చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సో ఇక్కడ COP14లో ఇంకా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ COP14లోనే మనకి ఇక్కడ 1985-86లో తీసుకొచ్చినటువంటి సో NWCP సో నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది తిరిగి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, 1985-86కి సంబంధించినటువంటి సో నేషనల్ వెట్లాండ్ సో కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ తిరిగి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇక్కడ 115 వెట్లాండ్స్ని 115 వెట్లాండ్స్ని సో రికాగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, ఎన్ని వెట్లాండ్స్ని సో ఇక్కడ 115 సో వెట్లాండ్స్ని ఇక్కడ రికాగ్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, WCMగా చెప్తాం. వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే సో ఇది సో 2017లో తీసుకొచ్చారు. సో ఇక్కడ వెట్లాండ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ అనేది మనకి ఇక్కడ సో 1986కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన యాక్టు సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అమలు చేయబడింది. ఓకే, వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ WCM, వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ 2017లో తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ తిరిగి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సో WCMని మళ్ళీ సో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే వెట్లాండ్ కన్జర్వేషన్ సో మేనేజ్మెంట్ అనేది సో దేనికి ఏదో మనకు ఇంప్లిమెంట్ అయిందంటే సో ఎన్విరాన్మెంటల్ సో ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి సో 1986లో మనకి ఇక్కడ సో దీనికి ఏదో మనకు అమలు కావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ మనకి ఇక్కడ సో స్విట్జర్లాండ్ అండ్ చైనాకు సంబంధించినటువంటి ఇక్కడ సో జెనీవా, అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి వుహాన్ డిక్లరేషన్గా చెప్తాం COP14 అండి. సో ఆల్రెడీ COP14 అనేది 2022లో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము COP15 గురించి చూద్దాం. దీన్నే COP14 ఏమంటాం, వుహాన్ డిక్లరేషన్ అని చెప్తాం. ఓకే, సో రీసెంట్గా మనకి
రీసెంట్గా మనకి కాప్ 15 అనేది సో 2025 సో జూలైలో జరిగింది. ఓకే, సో 2025 జూలైలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే సో జింబాబ్వే, సో విక్టోరియా ఫాల్స్ దగ్గర, జింబాబ్వే విక్టోరియా ఫాల్స్ వద్ద మనకు సో కాప్ 15 అనేది జరిగింది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీకు సో చెప్పడం జరిగింది. సో ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని ఆల్రెడీ మీకు థీమ్ అనేది చెప్పడం జరిగింది. సో ఆ థీమ్ అనేది సో February 2 అని చెప్పాం. సో ఇక్కడ మనకు సో కాప్ 15 అనేది సో రామ్సార్ సైట్స్కు సంబంధించి సో ఎప్పుడు జరిగింది అంటే సో కాప్ 15 అనేది 2025 జూలైలో జరిగింది. ఎక్కడ? జింబాబ్వే విక్టోరియా ఫాల్స్లో. అయితే ఇక్కడ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ని, వ్యూహాత్మక ప్లాన్ని సో మనకి ఇక్కడ రూపొందించారు. సో ఇక్కడ ఈ స్ట్రాటజిక్ ప్లాన్ అనేది సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకున్నారు అంటే సో ఇక్కడ ఈ స్ట్రాటజిక్ ప్లాన్ అనేది సో 2025 నుంచి 2034 వరకు సో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ కాప్ 15కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ప్లాన్ అనేది ఎన్నేళ్ళు పెట్టుకున్నారు అంటే సో 2025 నుంచి 2034 వరకు పెట్టుకోవడం జరిగింది. ఓకే, 2035 నుంచి 2034 వరకు మనకు సో స్ట్రాటజిక్ ప్లాన్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో కాప్ 15కి సంబంధించి ఈ కాప్ 15లో మనకు చూసుకుంటే సో 4 మెయిన్ గోల్స్ ఉన్నాయి. అదేవిధంగా సో 18 టార్గెట్స్ ఉన్నాయి. 18 టార్గెట్స్ అనేవి ఉన్నాయి. సో మనకు మొత్తం చూసుకుంటే ఇక్కడ మొత్తము సో 4 మెయిన్ గోల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాప్ 15కి సంబంధించి అదేవిధంగా 18 టార్గెట్స్ అనేవి ఉన్నాయి ఫర్ కన్జర్వేటింగ్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్. సో చిత్తడి నేలలను సంరక్షించడానికి వాళ్ళు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది వేసుకున్నారు. సో 2025 నుంచి 2034 వరకు అని చెప్తాం. ఇక్కడ మనం చూసుకుంటే సో 4 మెయిన్ గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. 18 టార్గెట్స్ అనేది పెట్టుకున్నారు. దేనికోసం? చిత్తడి నేలలను సంరక్షించడానికి. సో ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ మనము న్యాచురల్ కార్బన్ సింక్స్ అని చెప్పాం. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దేనికోసం ఉపయోగపడతాయి? న్యాచురల్ కార్బన్ సింక్స్ కోసం. అదేవిధంగా ప్రొవైడింగ్ క్లీన్ వాటర్ అని, ప్రొవైడింగ్ సో క్లీన్ వాటర్ అని, అదేవిధంగా సో రెడ్యూసింగ్ ఫ్లడ్ రిస్క్స్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో కాప్ 15లో. సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్. ఓకే, వెట్లాండ్ సిటీ అక్రిడేషన్. అక్రిడిటేషన్. ఓకే, వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అనేది మనకు సో ఏ సిటీకి రావడం జరిగిందంటే మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ రిసీవ్డ్ బై ఉదయ్పూర్ అని ఆన్సర్ చేయాలి. అర్థమైందా? వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అనేది సో మనకు ఎవరికి రావడం జరిగింది అవార్డు అంటే సో మీరు ఆన్సర్ చేయాలి ఉదయ్పూర్ అని మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు సో ఇండియన్ రెజల్యూషన్ అనేది సో మనకి ఇక్కడ సో మిషన్ లైఫ్కి సో మనకి దీన్ని లింక్ చేయడం జరిగింది. కాప్ 15ని దేనికి లింక్ చేయడం జరిగింది? సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్కి సో కాప్ 15 అనేది వెట్లాండ్ సైట్స్ అనేటి మనకి ఇక్కడ లింక్ చేయడం జరిగింది. సో మనము ఇక్కడ
అక్కడ మనం దేనికోసం ఇక్కడ లింక్ చేశారంటే వెట్లాండ్స్ని తెలివిగా ఉపయోగించుకోవాలి, వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్గా చెప్తాం. అర్థమైందా? ఇండియన్ రెజల్యూషన్ ఏంటంటే సో మిషన్ లైఫ్ని ఆల్రెడీ మీకు సో నెక్స్ట్ క్లాస్లలో వస్తుంది. సో మిషన్ లైఫ్ అంటే ఏందని, సో మిషన్ లైఫ్కి సో ఇది మనకు లింక్ చేయడం జరిగింది. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రామ్సార్ సైట్స్ అనేటి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం దీని గురించి. సో ఈ రామ్సార్ సైట్స్ అనేటి సో ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 26 స్టేట్స్ కానీ అదే విధంగా సో యూటీస్లో కానీ మనకు సో ఈ రామ్సార్ సైట్స్ అనేటి విస్తరించి ఉన్నాయి. అబౌట్ 1.3 మిలియన్ సో స్క్వేర్ కిలోమీటర్స్. సో మన భారతదేశంలో 26 రాష్ట్రాలలో మనకు సో మీకు విస్తరించున్నాయని ఆల్రెడీ మ్యాప్ వేసి ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అవన్నీ మనం కేటగరైజేషన్ చేసుకుంటే సో 13 లక్షల సో అని చెప్తాం. సో దాన్ని మనం 1.36 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనకు సో చిల్కా లేక్ యొక్క గొప్పతనం గురించి చూద్దాం. సో చిల్కా లేక్ అనేది మనకి ఎక్కడుంది అంటే సో ఇది ఒడిశాలో ఉంది. సో ఆసియాస్ లార్జెస్ట్ సో బ్రాకీస్ అంటాం, బ్రాకీస్ లాగూన్ అని చెప్తాం. సో ఆసియాలోనే అతిపెద్ద బ్రాకీస్ లాగూన్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే సో లోక్తాక్ లేక్ సో ఎక్కడుంది? మణిపూర్లో ఉంది. సో ఇక్కడ మనకు సో కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది కదా. సో ఈ కైబుల్ లంజావో నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? పుండీలు అని చెప్పాను. సో కార్బన్ వేస్టేజెస్ అంతా సో మనకు సో వాటర్ మీద తేలుతూ ఉండడం వల్ల దానికి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని చెప్పడం జరిగింది. సో కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అని. ఓకే, సో పుండీస్కి ఏది ఫేమస్ అంటే మీరు ఆన్సర్ చేయాలి సో లోక్తక్ లేక్ అని. ఓకే, ఓకే, సో ఇక్కడ లోక్తక్ లేక్ లేక మణిపూర్ అని చెప్తాం. లోక్తక్ లేక్ లేదా సో మణిపూర్ రాష్ట్రంలో ఉంది. సో దేనికి ఫేమస్? పుండీలకు ఫేమస్. నెక్స్ట్ సో ఉలార్ సో మనకు ఇది సో జీలం రివర్ ద్వారా సో ఈ ఉలార్ లేక్ అనేది ఏర్పడుతుంది. సో ఉలార్ లేక్ అనేది సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉలార్ లేక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ ఆఫ్ సో కాశ్మీర్ వ్యాలీలో మనకు సో ఫ్రెష్ వాటర్కి సో రిజర్వాయర్గా ఉంది మనకి ఇక్కడ. సో ఉలార్ లేక్ అనేది సో మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సో అష్టముడి లేక్ సో ఇది మనకి ఎక్కడుంది? కేరళలో ఉంది. సో ఈ రామ్సార్ సైట్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే సో మేజర్ సో అతిపెద్ద సో బ్యాక్ వాటర్ సిస్టమ్ అనేది ఉంది. సో బ్యాక్ వాటర్ సిస్టమ్ అనేది ఉంది దేనికి? అష్టముడి లేక్కి. నెక్స్ట్ ఫైనల్గా చూద్దాం. సో కియోలాడియో ఆల్రెడీ మీకు చెప్పాను. కియోలాడియో నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందని చెప్పాను. కియోలాడియో నేషనల్ పార్క్ అనేది సో మనకు రాజస్థాన్లో ఉంది. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ ఫేమస్ ఫర్ బర్డ్స్ హ్యాబిటాట్ గ్లోబల్లీ సో ఫేమస్ ఫర్ సో బర్డ్స్ హ్యాబిటాట్. సో ప్రపంచవ్యాప్తంగా పక్షుల ఆవాసాలకు సో మనకు ఫేమస్గా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటి? కియోలాడియో నేషనల్ పార్క్. ఇవన్నీ మనకు సో ఆసియాలో అదేవిధంగా గ్లోబల్గా సో మంచి స్థానాన్ని పొంది ఉన్నాయి కాబట్టి సో వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఉలార్ లేక్ అంటే సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ అని చెప్తాం. సో అష్టముడి లేక్ అంటే సో మనకు మేజర్ బ్యాక్ వాటర్ సిస్టమ్గా చెప్తాం.
కియోలాడియో నేషనల్ పార్క్ అనేది దేనికి ఫేమస్? గ్లోబల్లీ ఫేమస్ ఫర్ బర్డ్స్ హ్యాబిటాట్. సో పక్షుల ఆవాసాలకు అతి ముఖ్యమైనటువంటి సో మనకు నేషనల్ పార్క్ ఏంటి? వెట్లాండ్స్ ఏంటి? సో మనకు కియోలాడియో నేషనల్ పార్క్. సో ఇక్కడ కియోలాడియో సో మనకు నేషనల్ పార్క్ అనేది సో మాంట్రక్స్ రికార్డులో కూడా చేరడం జరిగిందని మీకు ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా లోక్తక్ లేక్ కూడా చెప్పాను ఎందుకు చేరాయని. లోక్తక్ లేక్ అనేది ఎందుకు చేరాయని చెప్పాను, పుమ్డీస్ కారణంగా. సో అక్కడ కట్టినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ వల్ల సో లోకల్గా ఉన్నటువంటి సో నేటివ్ ఫిష్ స్పీసెస్ అనేటి సో మరణించడం జరుగుతుంది. అదేవిధంగా సో కార్బన్ వేస్టేజెస్ అన్ని వాటర్ మీద తేలాడడం వల్ల సో ఈ లోక్తక్ లేక్ అనేది మనకు డేంజర్ లిస్ట్ అయినటువంటి రామ్సార్లో డేంజర్ లిస్ట్ అయినటువంటి మాంట్రక్స్ రికార్డులో చేర్చడం జరిగింది. ఓకే, అదేవిధంగా కియోలాడియో నేషనల్ పార్క్ సో విపరీతమైన సో గ్రేజింగ్ అంటాం, పశువులు మేయడం. అదేవిధంగా సో వాటర్ లాసెస్ అనేటి వాటర్ అనేటి సో కాన్స్టాంట్గా లేకపోవడం, సో ఓవర్ గ్రేజింగ్ వల్ల ఈ కియోలాడియో నేషనల్ పార్క్ అనేది కూడా మనకు సో మాంట్రక్స్ రికార్డులో చేరడం జరిగింది. అయితే సో మాంట్రక్స్ రికార్డులో మన భారతదేశం నుంచి ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే మీరు ఆన్సర్ చేయాలి, 2 ఉన్నాయి అని. అవేంటి? లోక్తక్ లేక్ అండ్ సో కియోలాడియో నేషనల్ పార్క్గా చెప్తాం. సో ఇక్కడ మనము చూసుకుంటే సో ప్రపంచంలో సో మొట్టమొదటి రామ్సార్ సైట్ అనేది ఫస్ట్ కంట్రీ సైన్డ్ ఫర్ రామ్సార్ కన్వెన్షన్. ఓకే, ఫస్ట్ కంట్రీ సైన్ గ్లోబల్లీ. సో ఫస్ట్ కంట్రీ సైన్ ఫర్ రామ్సార్ కన్వెన్షన్ అంటే మీరు ఆన్సర్ చేయాలి 1974లో ఆస్ట్రేలియా అని. ఓకే, ప్రపంచంలో మొట్టమొదటి కంట్రీ అయినటువంటి సో మనకు సో 1974లో ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ కంట్రీ రామ్సార్ కన్వెన్షన్కు సో మనకు సైన్ చేయడం జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ కూడా వరల్డ్స్ ఫస్ట్ రామ్సార్ సైట్, ప్రపంచంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ అనేది కూడా మనకు ఆస్ట్రేలియాలోనే సో నమోదైంది. ఓకే, సో కోల్బర్గ్ వెట్లాండ్స్గా చెప్తాం, కోల్బర్గ్ ఐలాండ్గా చెప్తాం, కోల్బర్గ్ ఐలాండ్ అనే చెప్తాం. సో ప్రపంచంలో మొట్టమొదటి కంట్రీ ఏ కంట్రీ మనకు రామ్సార్ కన్వెన్షన్లో సో మనకు సైన్ చేయడం జరిగిందంటే సో 1974లో ఆస్ట్రేలియా అనే దేశం మనకు సైన్ చేయడం జరిగింది. అదే 1974లోనే సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సో ఫస్ట్ రామ్సార్ సైట్ని ఎక్కడ గుర్తించిందంటే ఆస్ట్రేలియాలో మనకు కోల్బర్గ్ ఐలాండ్ని మొట్టమొదటి ప్రపంచ మనకు సో చిత్తడి నేలలుగా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు సో ఈ రామ్సార్ సైట్స్ అనేవి మనకు 1971 ఫిబ్రవరి 2వ తేదీన మనకు సో చర్చించడం జరిగింది. అయితే సో యునెస్కో అనేది 1975 సో డిసెంబర్ 21వ తేదీ నుంచి సో మనకు సో ఇంప్లిమెంటేషన్ లేకి తీసుకొచ్చిందని సో చాలా టైమ్స్ మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 1990 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి, అయితే 1991 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 2nd నుంచి సో ఎవ్రీ ఇయర్ సో ఫిబ్రవరి 2ని సో వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని 1991 నుంచి ఎవ్రీ ఇయర్ సో మనకు రామ్సార్ సైట్స్గా రామ్సార్ దినంగా సో మనకు సో వెట్లాండ్స్ డేగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా సో ఏ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1991 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రతి సంవత్సరము వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
ఫిబ్రవరి 2 కానీ 1971 నుంచి మనము వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం లేదు. 1991 నుంచి మాత్రమే వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూస్తే ప్రపంచంలో సో రామ్సార్ సైట్స్ అనేవి ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి అంటే సో టాప్లో ఇంగ్లాండ్ అనేది ఉంటుంది, లేదా యూకే అని రాసుకోండి. యూకేలో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో మెక్సికోలో. ప్రపంచంలో సో టాప్ 1లో టాప్ 2లో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ గురించి చూసాం. ఇప్పుడు సో గ్లోబల్లీ అయితే సో ఇంగ్లాండ్ ఆర్ యూకే అని రాసుకోండి. సో సెకండ్ మెక్సికో. సో ఇండియా నుంచి అయితే టాప్లో తెలుసు కదా మనకి. సో తమిళనాడులో ఉన్నటువంటి 20 రామ్సార్ సైట్స్. అదేవిధంగా సెకండ్ ప్లేస్ చూసుకుంటే సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సో 10 రామ్సార్ సైట్స్గా తీసుకుంటాం. ఇక్కడ మనము చూసుకుంటే సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సో మనకి సో 2500+ రామ్సార్ సైట్స్ ఉన్నాయని చూసాం. అయితే మన భారతదేశంలో 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో దీని యొక్క ఏరియా ఎంత అంటే పర్సెంటేజ్ రూపంలో మన భారతదేశంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఏరియా అనేది 4.63%గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఉన్నటువంటి 94 రామ్సార్ సైట్స్ యొక్క సో ఏరియా ఎంత అంటే దాని పర్సెంటేజ్లోకి చూపిస్తే మన భారతదేశం అంతా 100% ల్యాండ్ అనుకుంటే ఆ 100% ల్యాండ్లో సో 4.63% అనేది సో రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. రామ్సార్ సైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం క్లారిటీగా చూసాం. ఫైనల్గా మనకు సో ఇక్కడ మనకు రామ్సార్ సైట్స్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ గురించి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పార్ట్నర్స్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్ట్నర్స్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్. సో రామ్సార్ కన్వెన్షన్లో పార్ట్నర్స్గా ఉన్నటువంటి సో అంతర్జాతీయ సంస్థలు ఏంటి? వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్ట్నర్స్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ప్రీవియస్ టైమ్స్, మెనీ టైమ్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్. సో BLI అంటారు, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా చెప్తాం. నెక్స్ట్ సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి IUCN. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో IUCN గురించి చూసాం. అదేవిధంగా ఇక్కడ సో IWMI గురించి కూడా చూద్దాం. సో ఇంటర్నేషనల్ సో ఇంటర్నేషనల్ సో వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్గా చెప్తా. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్గా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో WWFగా చెప్తాం. సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది చూస్తాం. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది సో వీటి గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో IUCN గురించి అదేవిధంగా సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ గురించి చాలా డెప్త్ అనాలిసిస్తో మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో WI అనేది ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్. WI అనేది కూడా ఇందులోనే మనకు సో పార్ట్నర్గా ఉంటుంది రామ్సార్ కన్వెన్షన్కి. సో అదేవిధంగా సో WWF అనేది ఉంటుంది. సో వైల్డ్ ఫౌల్ అండ్ వెట్లాండ్స్ ట్రస్ట్. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా సో రామ్సార్లో ఉన్నటువంటి పార్ట్నర్స్గా చెప్తాం. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, BLI, సో IUCN, సో IWMI,
సో ఇక్కడ చూసుకుంటే మనకు సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, IUCN, సో IWMI ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ సంబంధించింది. అదేవిధంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, అదేవిధంగా వెట్లాండ్స్ ఇంటర్నేషనల్, వెట్లాండ్స్ అనేది ఉంది ఇక్కడ. అదేవిధంగా వైల్డ్ ఫౌల్ అండ్ వెట్లాండ్స్ ట్రస్ట్, ఇక్కడ వెట్లాండ్స్ అనే పదాలు ఉన్నాయి. సో ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ రామ్సార్ సైట్స్. How many Ramsar sites are there? 94 Ramsar sites are there. In the 94 Ramsar sites, how many are recorded in or listed in Montreux record అంటే మీరు ఆన్సర్ చేయాలి 2 అని. ఓకే, అదేవిధంగా సో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రామ్సార్ సైట్ ఏంటి? కొల్లేరు. ఓకే, సో ఇక్కడ రామ్సార్ సైట్స్ అంటే దేనికి సంబంధించింది? వెట్లాండ్స్కు సంబంధించింది. సో రీసెంట్ కాప్ ఏంటి? COP 15 ఎప్పుడు జరిగింది? సో 2025 జూలై. ఎక్కడ? జింబాబ్వే. సో విక్టోరియా ఫాల్స్ అని చెప్తాం. ఓకే, సో ప్రొటెక్టింగ్ అవర్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. సో వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది మనకు సో 2025 సో ఫిబ్రవరి 2 జరిగినటువంటి సో రామ్సార్ సైట్స్, ఫిబ్రవరి 2 సంబంధించినటువంటి సో వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క థీమ్ సో ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్గా చెప్తాం. సో ఈ విధంగా మనకు సో రామ్సార్ సైట్స్ అనేది సో రావడానికి కారణం ఏంటి? వెట్లాండ్స్ని సంరక్షించడానికి 1971లో సో ఫిబ్రవరి 2వ తేదీన సో ఇరాన్లో మనకు సమ్మిట్ అనేది జరిగింది. ఆ సమ్మిట్లో మనకు 18 మెంబర్స్ అనేవాళ్ళు మనకు సైన్ చేయడం వల్ల, రాటిఫై అవ్వడం వల్ల సో మిగతా దేశాలన్నీ కూడా సో తర్వాత రావడం జరిగింది. సో మన భారతదేశం అనేది 1982 సో ఫిబ్రవరి 1వ తేదీన రాటిఫై అవ్వడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించినటువంటి సో మొట్టమొదటి సో ఫస్ట్ రామ్సార్ సైట్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి సో చిల్కా అండ్ కియోలాడియో అని. ఓకే, సో వీటన్ని గురించి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము సైట్స్ చూద్దాం. సైట్స్ అనే టాపిక్ చూద్దాం. సైట్స్ అండ్ బార్న్ కన్వెన్షన్, దీన్ని మనం CMS అంటాం. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసెస్ అనేది చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ we discuss about it. Thank you all. So don't miss and do subscribe. Okay, don't forget.